దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ యేసయ్య ప్రేమగల నామంలో నా నిండు వందనాలు. ఈరోజు ఆరాధన వర్తమానానికై 81వ కీర్తనను మార్చి చదువుకుందాం. కీర్తన 81. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి. కీర్తన ఎత్తుడి, గిలక తప్పెట పట్టుకొనుడి, స్వరమండలమును మనోహరమైన సితారాను వాయించుడి. అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, మనము పండుగ ఆచరించు దినమగు పున్నము నాడు కొమ్ము ఊదుడి. అది ఇశ్రాయేలీలకు కట్ట, యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము. ఆయన ఐగుప్తు దేశ సంచారము చేసినప్పుడు యోసేపు సంతతికి సాక్ష్యముగా దానిని నియమించెను. అక్కడ నేను ఎరుగని భాష వింటిని. వారి భుజము నుండి నేను బరువును దింపగా వారి చేతులు మోతగంపలనెత్తకుండా విడుదల పొందెను. ఆపత్కాలమునందు నీవు మొరపెట్టగా నేను నిన్ను విడిపించి తిని, ఉరుము దాగు చోటులో నుండి నీకు ఉత్తరమిచ్చి తిని, మెరీబా జలముల యొద్ద నిన్ను శోధించి తిని. నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు సంగతి తెలియజేతును. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన యెడల ఎంత మేలు. అన్యుల దేవతలలో ఒకటియును నీలో ఉండకూడదు. అన్యుల దేవతలలో ఒకదానికి నీవు పూజ చేయకూడదు. ఐగుప్తీల దేశంలో నుండి నిన్ను రప్పించిన యెహోవాను నేనే. నీ నోరు బాగా తెరువుమో, నేను దానిని నింపెదను. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, ఇశ్రాయేలీయులు నా మాట వినకపోయిరి. కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనలు బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను అప్పగించి తిని. అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు. అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అనగద్రొక్కుదును, వారి విరోధులను కొట్టుదును. యెహోవాను ద్వేషించువారు వారికి లొంగుదురు, వారి కాలము శాశ్వతముగా నుండును. అతి శ్రేష్టమైన గోధుమలను గ్రహించి నేను వారిని పోషించుదును, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియమైన మా పరలోకపు కన్నతండ్రి, మా నాయన, నీ పాదముల దగ్గరకు మేము వస్తుంటున్నాం. ఈ విధంగా మార్చి నెల 2వ ప్రభు దినం వరకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి నీ మందిరంలో ప్రవేశింపజేసి నాయన నిన్ను ఆరాధించుటకు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము. తండ్రి, యొక్క 81వ కీర్తన నుంచి మీరు మాతో మాట్లాడుతూ రమ్మని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. ముఖ్యంగా నాయన, అల్పుడు, అయోగ్యుడు తండ్రి, అపరాధి నాయన, మీ పాద సేవకుడు నాయన మీ పక్షాన్ని నిలవబడుతున్నాడు కనుక నాయన తనని నీవు కనికరించు, క్షమించు నాయన, అభిషేకించు నాయన, నీ ఆత్మతో నింపు, నీ వాక్యముతో నాయన ప్రభు నాయన మమ్మల్ని అందరినీ తృప్తిపరచండి నాయన. మేమందరము ఎందుకు ఆరాధించవలనో, ఎలా నిన్ను ఆరాధించవలనో, ఎలా నిన్ను సంతోషపరచవలనో, ఎలా నిన్ను మహిమపరచవలనో నాయన మీరే మాకు కావలసిన వాక్య బలము, వాక్య ప్రేరణ తనని దాసుని ద్వారా దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని నాయన నీ పాదముల దగ్గర పెడుతూ నాయన మమ్ములందరము నాయన మేమందరము మమ్మును మేము నీ పాదముల దగ్గర పడవేసుకుంటూ ఈ యొక్క మనవులన్నిటినీ త్వరలో తిరిగి రానయ్యున్న యేసు ప్రభువు అనే శక్తిగల నామములోనే అడిగి పొందుకొని ఉన్నాము మా ప్రియా పరమ తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కీర్తనలను వరుసగా చదువుకుంటూ ఆరాధన కోసం సిద్ధపడుతున్నాం. ఈరోజు 81వ కీర్తన చదివాము. 81వ కీర్తన ఆసాపు గారు రాసిన కీర్తన. ఆసాపు గారి గురించి నేను 2-3 వారాల క్రితం చెప్పాను కదా, మీకు అందరికీ తెలుసు, యూట్యూబ్లో కూడా ఉన్నది ఆ విషయం కదా. ఈ 81వ కీర్తన దీనికి ముందున్న కీర్తనల వలె కాకుండా ఈ 81వ కీర్తన గొప్ప ఆరాధన కీర్తన. హల్లెలూయా. మనము ప్రాముఖ్యంగా 79, 80 ఇశ్రాయేలు, యూదా రాజ్యాలు చెరకు కొనిపోబడినప్పుడు, వారి శత్రు రాజుల చేతిలో ఓడిపోయినప్పుడు వాళ్ళు చేసిన ప్రార్థనలు అని నేను జ్ఞాపకం చేశాను. కానీ ఈ 81వ కీర్తన ఆరాధన కీర్తన కదా. మొదటి వచనములో కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, మనకు బలమయ్యున్న దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి అంటున్నాడు కదా. సో మొదటి 5 వచనాలు ఆసాపు గారి పిలుపును మనం చూస్తాం.
ఆసాపు గారి మాటలు మనం చూస్తాం మొదటి 5 వచనాల్లో. కానీ 6వ వచనము నుంచి దేవుడు మాట్లాడుతున్నట్లుగా మనకు అర్థమవుతూ ఉంటుంది. మొదటి వచనంలో రచయిత మాట్లాడుతున్నాడు మొదటి 5 వచనాల్లో. తర్వాత రెండో భాగమైన 6 నుంచి మనము గమనిస్తే దేవుడు ఫస్ట్ పర్సన్గా దేవుడు మాట్లాడుతున్నట్లుగా మనకు కనపడతా ఉంది కదా. ఈ యొక్క పోయట్రీలో ఇది ఒక శైలి, పోయట్రీ స్టైల్లో ఇది ఒకటి కదా. రచయితలు వాళ్ళు రాసేటప్పుడు దేవుడు ఏ విధంగా అనుకుంటున్నాడో అని దేవుని పక్షముగా కూడా వాళ్ళు రచయితలు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాసి ఉంటున్నారు కదా. సో కీర్తనకారుడైన ఆసాపు గారు అందరూ దేవుణ్ణి ఆరాధించాలని పిలుపునిస్తున్నాడు. సో కీర్తనకారుడు అందరూ దేవునిని ఆరాధించాలని పిలిపిస్తున్నాడు. ఏమంటున్నాడు? మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి అంటున్నాడు కదా. దేవుడు మనకు బలం. నీ బలం ఎవరు చెప్పండి? దేవుడు. దేవుడే నాకు నీకు బలమై ఉన్నాడు. అందును బట్టి మనం దేవుణ్ణి ఆరాధించాల. బలము అంటే అర్థం ఏంటి? బలము అంటే శక్తి, స్ట్రెంగ్త్ కదా. నేను పర్యాయ పదాలు అడగటం లేదు. బలము అంటే దాని అర్థం ఏంటంటే మన అతిశయం, మన గర్వకారణం, మన అతిశయ కారణం, మన ఆధారం. హల్లెలూయా. నా బలము దేవుడే అంటే నువ్వేమి చెప్తున్నావంటే నా అతిశయ కారణము దేవుడే. నేను దేవుడి మీదనే ఆధారపడుతున్నాను, నేను దేవుని బట్టే గర్విస్తున్నాను కదా. ఆయనే నా బలం. నేను బలహీనుడే కానీ నాకు బలంగా ఎవరున్నారు? నా దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. అది కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తున్నాడు కదా. మనం పాట పాడతాం, యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం. సో దేవుణ్ణి నా బలమా అని పిలవటము ఆయన్ని ఆరాధించుతున్నావు అనే దానికి సాదృశ్యం. నువ్వు ఆయన ఆరాధిస్తున్నప్పుడు దేవుని ఏమని పిలుస్తావు? నా బలం కదా. పిల్లల్ని ముద్దు పెడుతునేటప్పుడు ఏమంటారు? నా కొండ అంటారు. వీడు నా వీక్నెస్, వీడు నా బలము అంటారు తల్లులు పిల్లల గురించి చెప్పేటప్పుడు. అంటే వీడే నా వీక్నెస్, వీడే నా స్ట్రెంగ్త్, వీడే నా బలహీనత, వీడే నా బలం. నేను బ్రతికున్నానంటే వీడి వల్ల, వీడే నాకు బలం. నాకెన్ని నిరాశలు వచ్చినా, ఎంత ఇబ్బందులు వచ్చినా, ఎంత కన్నీరు వచ్చినా కానీ నాకు బ్రతకడానికి బలం ఎవరిస్తున్నారంటే నాకు కొడుకు. అప్పుడప్పుడు నాకు కోపం ఎందుకు వస్తుందంటే వీడు చేయమంటే అంటారు కదా. సో వీడే నా బలహీనత, వీడే నా బలం అన్నాడు. సో ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యమైన బలం ఎవరు చెప్పండి మనకు? దేవుడు, యెహోవా. నీ కొడుకు కాదు, నీ భర్త కాదు, నీ తండ్రి కాదు, నీ తాత కాదు, నీ మేనమామ కాదు, నీ కార్పొరేటర్ కాదు, నీ ప్రధానమంత్రి కాదు, నీ ముఖ్యమంత్రి కాదు, నీ సర్పంచ్ కాదు, ప్రెసిడెంట్ కాదు కదా. ఎవరు చెప్పండి నీకు బలం? ఎవరు? దేవుడు. యెహోవా నా బలమా అని ఈరోజు ఉదయకాలం నీవు ఆయనను ఆరాధించాలి. ఎట్లా ఆరాధించాలంటే ఆనందగానము చేయాలట. హల్లెలూయా. కొంతమంది పాటలు పాడేటప్పుడు డల్గా ఉంటారు, ముఖం మార్చుకొని ఉంటారు. కానీ పాటల్లో మాధుర్యాన్ని మనము గ్రహించాలి. పాటలు అనేవి వాక్యానుసారం, పాటలు పాడటం అనేది వాక్యానుసారం. దేవుడు కోరుకుంటున్నాడు నీవు పాటలు పాడాలి. కాబట్టి పాటలు పాడి ప్రభువుని ఆరాధించటం అనేది దేవుని వాక్యములో ఉన్న సత్యము, ఆజ్ఞ, దేవుని కోరిక, భక్తుల క్రమం. అది పరిశుద్ధుల క్రమం ఏంటంటే నీవు దేవుని పాటల ద్వారా ఆరాధించాలి. హల్లెలూయా. ఏ విధంగా ఆ పాటలు పాడాలంటే ఆనందముతో పాడాలట. తర్వాత ఏమంటున్నాడంటే ఉత్సాహంగా పాడాలట. ఉత్సాహ ధ్వని చేయుడి అంటున్నాడు కదా. నీవు ఆరాధించేటప్పుడు దేవా నీవు నా బలము అని నువ్వు దేవుని కీర్తించేటప్పుడు, దేవుని పొగిడేటప్పుడు నీవు ఆనందంగా, ఉత్సాహంగా ఆయనను ఆరాధించాలి. 2వ వచనం 3వ వచనంలో వాయిద్యాల పేర్లు ఉంటున్నాయి. కీర్తన ఎత్తుడి, పాట ఎత్తండి, గిలక తప్పట పట్టుకోండి, అదొక వాయిద్యం. స్వరమండలమును మనోహరమైన సితారాను వాయించుడి, అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, మనము పండుగ ఆచరించు దినమగు పున్నము నాడు కొమ్ము ఊదు. సో ప్రాముఖ్యంగా కీర్తనాకారుడు ఇక్కడ ఒక పండుగకు అందరూ రావాలని పిలుపునిస్తున్నట్లుగా మనము చూస్తాం కదా. బైబిల్ పండితులు ఏమంటాడంటే ఇది గుడారాల పండుగకు ఇవ్వబడిన ఆహ్వానము అంటారు కదా. ప్రాముఖ్యంగా ఆ 3 పండుగలకు ఇశ్రాయేలీలంతా దేవాలయానికి పోవాలని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు కదా. పులియ రొట్టెల పండుగ, పస్కా పండుగ, తర్వాత గుడారాల పండుగ,
ప్రాయశ్చిత్త దినం. సో ఇట్లాంటి మెయిన్ పండుగలకు ఇశ్రాయేలీలు కనీసం సంవత్సరానికి 3 సార్లు నువ్వు ఎక్కడున్నా, ప్రపంచంలో ఏ మూలలో ఉన్నా కానీ నీవు యెరూషలేముకు పోయి ప్రభువుని ఆరాధించాలి. కాబట్టి అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, మనము పండుగ ఆచరించు దినమగు పున్నమి రోజున కొమ్ము ఊదుడి అంటున్నాడు. ఏంటండి బైబిల్లో అమావాస్య పౌర్ణమిల గురించి ఉన్నది అనుకోవచ్చు కదా. ఆ రోజుల్లో వాళ్ళ క్యాలెండర్స్ లేవు. వాళ్ళకున్న ఒకే ఒక్క క్యాలెండర్ ఏంటంటే చంద్రుడు. వాళ్ళు నెలలు ఎట్లా లెక్క పెడతారంటే అమావాస్య నుంచి పౌర్ణమి వరకు ఎన్ని రోజులు? 15 రోజులు. దాన్ని ఏమంటారు? పక్షము అంటారు. ఏమంటారు చెప్పండి? పక్షం. పక్షానికి 15 రోజులు. 2 పక్షాలు గడిస్తే ఒక నెల అవుతుంది. సో అమావాస్య నుంచి అమావాస్యకు ఒక నెల, ఆ విధంగా 12 నెలలు అయితే సంవత్సరం. మనలాగా ఈరోజు మనది దాన్ని లూనార్ క్యాలెండర్ అంటారు. లూనార్ అంటే చంద్రుడు మీద ఆధారపడ్డ క్యాలెండర్ని చంద్రమాన క్యాలెండర్ అంటారు. లూనార్ క్యాలెండర్ అంటారు ఇంగ్లీష్లో. ముస్లిమ్స్ కూడా అదే ఫాలో అవుతారు. ఈ రోజుకి కూడా లూనార్ క్యాలెండర్ని ఫాలో అవుతారు. యూదులు కూడా ఆ రోజుల్లో అంకెలు లేవు, క్యాలెండర్స్ లేవు, పేపర్లు లేవు. వాళ్ళకున్న ఒకే ఒక్క లెక్క ఏంటో చెప్పండి? చంద్రుడు. అమావాస్య ఈరోజు 1, నెలవంక 2, 3, 4, 5, పౌర్ణమి వస్తే 15, మళ్ళీ తగ్గుకుంటూ పోతుంది చంద్రుడు 16, 17, 18, మళ్ళీ అమావాస్య వస్తే 30, మళ్ళీ నెక్స్ట్ మంత్ కదా. సో దీన్ని లూనార్ క్యాలెండర్. కానీ మనం ఈ రోజుల్లో ఫాలో అయ్యేది సోలార్ క్యాలెండర్. సోలార్ క్యాలెండర్ అంటే ఏంటి? సూర్యుని మీద ఆధారపడే క్యాలెండర్. మనం ఇక్కడ నుంచి చంద్రుని ఫాలో. ఈ క్యాలెండర్ ఏం క్యాలెండర్ చెప్పండి? సూర్యుని మీద. ఇదేంటదంటే సూర్యుని చుట్టూ భూమి ఒక రౌండ్ వేస్తుంది కదా, దానికి సంవత్సరం అయిపోతుంది. ఇప్పుడు ప్రపంచమంతా ఏ క్యాలెండర్ ఫాలో అవుతున్నారు? సోలార్ క్యాలెండర్. సో ఇంతకుముందేమో చంద్రుడి మీద రోజులు లెక్క పెట్టేది. ఇప్పుడు సూర్యుడు ఎట్లా? భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ ఒక సంవత్సరం 2 రౌండ్ వేస్తుంది. అది ఎన్ని రోజులు అంటే 365 రోజుల పావు. ఈ 360 రోజులు ఈ పావు కలిపి 4 సంవత్సరాలకు ఒక రోజు చేస్తారు. దాన్ని లీప్ సంవత్సరం అంటారు. 365 రోజుల పావు. అందుకే మనకి మధ్యలో 31 ఉంటాయి. ఒక నెలలో 2 అమావాస్యలు వస్తాయి, 2 పౌర్ణమిలు వస్తాయి కదా. సో 31 రోజులు ఉంటాయి, 28 రోజులు ఉంటాయి. సో ఆ లెక్క వేరు. ఎందుకు మనం ఇప్పుడు ఏం లెక్కేస్తున్నాం? సూర్యుడి మీద ఆధారపడుతుంది. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే బైబిల్లో అమావాస్య ఉన్నదండి, కాబట్టి మనం కూడా అమావాస్య రోజు ప్రార్థన పెట్టుకోవాలంటారు కొంతమంది. పౌర్ణమి అని బైబిల్లో ఉంది, పౌర్ణమి రోజు ప్రార్థన పెట్టుకుందాం అంటారు కదా. అదంతా ఉట్టిదే. వాళ్ళకి పండుగలు ఎట్లా లెక్క పెట్టుకునే వాళ్ళు అమావాస్య రోజున కదా. ఇప్పుడు కూడా అంతే. అమావాస్య అయినాక నెక్స్ట్ మంత్ 1st రోజున మన ఇస్లాం సోదరులు పండుగ చేసుకుంటారు, అంటే 1st తారీఖున. కాబట్టి ఈ అమావాస్య రోజున కొమ్ము ఊదుడి అంటున్నాడు. కొమ్ము ఊదటం అనేది దేవుడు పాత నిబంధనలో ఆజ్ఞ ఇచ్చాడు కదా. ఆ పొట్టేలు కొమ్ములు ఊదుతారు వాళ్ళు. ఈరోజు కూడా కొంతమంది ఆరాధనలో డబ్బున్నోళ్ళు ఇశ్రాయేలు దేశం నుంచి కొమ్ములు కొనుక్కొచ్చుకుంటున్నారు. మీకు షోఫర్ అంటారు దాన్ని కదా. కొమ్ము మనకు కూడా ఒక 2 లక్షలు ఉంటే మనం కూడా కొమ్ము కొనుక్కోవచ్చు. చాలా స్టైల్గా ఉంటుంది కదా. రాజ్ ప్రకాష్ పాల్ లాంటి వాళ్ళు ఏం చేస్తారు? ఆరాధనలో ఆ కొమ్ము ఊదుతారు. చాలా స్టైల్గా ఉంటుంది కదా కొమ్ము. అది యూదులు వాడతారు. అది దేవుడు పాత నిబంధనలు ఆ ట్యాగ్ని ఇచ్చాడు. మనం 2nd మెసేజ్లో వింటున్నప్పుడు సౌలు గారు యుద్ధానికి పిలిచినప్పుడు కూడా ఏమి ఊతాడు? కొమ్ము ఊతాడు. అంటే ఆ రోజుల్లో మనలాగా సైరన్ లేదు. సైరన్ వేస్తే అందరికీ వినపడుతుంది, టింగ్ అని బిల్లు. కరెంటు లేదు. సో ఉన్నదేంటో చెప్పండి వాళ్ళకి? కొమ్ము బోర. అది ఊస్తే పెద్దగా వినపడుతుంది కదా. ఈరోజు కూడా మిలిటరీ వాళ్ళు ట్రంపెట్ కొడతారు. సో ఏమంటున్నాడంటే కొమ్ము ఊదుడి, మనము పండుగ ఆచరించు పున్నమి నాడు కొమ్ము ఊదుడి, అందరిని పిలవండి అంటున్నాడు కదా. ఎందుకు అంటే 4వ వచనం చూడండి. అది ఇశ్రాయేలీలకు కట్టడ, యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టం. నీవు మందిరానికి రావటం అనేది, పాటలు పాడటం అనేది, వాయిద్యాలు కొట్టడం అనేది దేవుడు ఇచ్చిన ఆజ్ఞ. ఇది దేవుని చట్టం. ఇది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలా. ఇస్రాయేలీలు యెరూషలేం అనుకోవటం కాదు. నాకేంటి అంటే ఇది దేవుని ఆజ్ఞ. నువ్వు మందిరానికి రావటం అనేది ఏంటో చెప్పండి? అది దేవుని, అది చట్టం. పాటలు పాడటం అనేది ఏంటో చెప్పండి? చట్టం.
ఇతరులను బూర ఊది పిలవటం అనేది ఏంటో చెప్పండి, చట్టం. మనకి ఈరోజు బూరలు ఊదాం కాబట్టి నువ్వు ఫోన్ చేసి పిలవచ్చు, మెసేజ్లు పెట్టి పిలవచ్చు. అందరినీ చర్చ్కి ఆరాధనకు ఆహ్వానించడం అనేది అంటే అది దేవుని ఆజ్ఞ కదా. చాలామంది పాటలప్పుడు రండి, మొదటి ప్రార్థనకు ప్రారంభ ప్రార్థన నుంచి రండి అంటే చాలామంది లేటుకు వస్తున్నారు. కాబట్టి ఇది కట్టడా, ఇది చట్టము. నీవు ప్రభు మందిరానికి వచ్చి పాటలు పాడి దేవుణ్ణి ఆరాధించడం అనేది ఏంటో చెప్పండి, ఇది ఆజ్ఞ. 5వ వచనం, ఆయన ఐగుప్తు దేశ సంచారము చేసినప్పుడు యోసేపు సంతతికి సాక్ష్యముగా దాన్ని నియమించను, అక్కడ నేను ఎరుగని భాష వింటిని అంటున్నాడు కీర్తనకారుడు. దేవుడు ఐగుప్తు దేశంలో సంచరించాడు. ప్రాముఖ్యంగా 10 తెగుళ్ళ కాలంలో 10వ తెగులప్పుడు దేవుడు ఏమంటాడంటే, మీరు గొర్రెపిల్ల రక్తాన్ని మీ ద్వారబంధాలకు పూసుకోండి. యెహోవా దూత వచ్చి ఐగుప్తు దేశం అంతటా సంచారం చేస్తుంది. ఆ మరణ దూత వచ్చినప్పుడు, లేకపోతే నేను వచ్చినప్పుడు, ఏ గొర్రెపిల్ల రక్తము ఏ ద్వార బంధముపై ఉండదో, ఏ ఇంటిపైన ఉండదో, ఆ ఇంటిలో జ్యేష్ఠ కుమారుడు చనిపోతాడని చెప్తాడు. సో దేవుడట సంచారం చేశాడట. ఈ రోజున నీ పైన యేసయ్య రక్తం ఉంటే నీవు నరకానికి పోవు కదా. పస్కా పండుగ, యేసయ్య పస్కా పశువుగా గొర్రెపిల్లగా నీ కోసం రక్తాన్ని చిందించాడు. హల్లెలూయా. యేసు ప్రభువు నీ కొరకు కల్వరి శిలువలో నీ పాపాలకు బదులుగా ఆయన రక్తాన్ని చిందించాడు. ఈరోజు ఆ రక్తాన్ని నీపై ఉంటే, నువ్వు ప్రోక్షించుకుంటే, యేసయ్య రక్తంలో నీ పాపాలు కడగబడితే, ఆ మరణదూత వచ్చినప్పుడు నువ్వేం చేయబడతావు? తప్పించబడతావు. కానీ నీ పైన యేసయ్య రక్తము లేదనుకో, నువ్వేమవుతావు? మరణిస్తావు. సో దేశ సంచారం చేసి అక్కడ నేను ఎరుగని భాష వింటిని అంటున్నాడు. అంటే నిజానికి కీర్తనకారుడు ఐగుప్తులో లేడు, కానీ ఆ పొయిటికల్గా ఏమంటున్నాడంటే దేవుడు మాట్లాడాడు. దేవుని భాష మాకేదో తెలియదు కానీ దేవుని స్వరం మేము విన్నాము అంటున్నాడు. మోషే ద్వారా వాళ్ళు వింటూ వచ్చారు, డైరెక్ట్గా కూడా వాళ్ళు దేవుని విన్నారు. 6వ వచనం నుంచి దేవుడు పలికిన మాటలు ఉంటున్నాయి. 6వ వచనంలో, వారి భుజము నుండి నేను బరువును దింపగా వారి చేతుల్లో మోత గంపలనెత్తకుండా విడుదల పొందినట్టు. సో ఐగుప్తిలో ఇశ్రాయేలు చేసిన పనిది. వెట్టి చాకిరి చేశారు, వాళ్ళు బానిసత్వం చేశారు. వాళ్ళు తలల మీద మోత గంపలు వేసుకొని బుట్టలు బొచ్చల్లో వాళ్ళు ఏం చేశారంటే ఇటుకలు, మాలు, ఇసుక, కీలు ఇవన్నీ మోస్తూ వచ్చారు. ఫరో కొరకు పట్టణాలు కడుతూ వచ్చారు. కానీ ఆ బరువులు దింపింది ఎవరు చెప్పండి? యేసయ్య. వాళ్ళకి ఆ బరువులు దింపాడు దేవుడు. ఈ రోజున నీ మీద పాప భారమును దింపింది ఎవరు? యేసయ్య. మనము ఎంతో పాప భారాన్ని మోసుకుంటూ నరకం వైపు వెళ్తుంటే ఆ భారాన్ని అంతటిని ఏం చేశాడు యేసయ్య? తన మీద వేసుకో. అందును బట్టి నువ్వు ప్రభువుని ఆరాధించావు. నీ పాప భారాన్ని ఆయన తీసివేశాడు. అనుదినము నీ భారాన్ని ఆయన తీసివేస్తున్నాడు కదా. ఒక మంచి పాట ఉంటుంది, మన పాటల బుక్లో కూడా ఉంది. అనుదినము మా భారము భరించు దేవా, అనిశము నీ మేళ్లతో నింపుచున్నావు అంటాడు. హెబ్రోన్ సాంగ్, మంచి సాంగ్ కదా. మన దేవుడు అనుదినము మన భారము భరించు దేవుడు. కాబట్టి మనం ప్రభువుని ఆరాధించాలి కదా. ఈరోజు ప్రతిరోజు నీ భారాన్ని ఆయన మోస్తున్నాడు. మీ చింత యావత్తును ఆయన మీద వేయుడి అంట. నేను మిమ్మును గురించి చింతించుచున్నాను కనుక మీ చింత యావత్తును నా మీద వేయుడి అంటాడు ప్రభు కదా. 7వ వచనం చూడండి, ఆపత్కాలమునందు నీవు మొర్రపెట్టగా నేను నిన్ను విడిపించుదు, ఉరుము దాగి చోటులో నుండి నీకు ఉత్తరం ఇచ్చితిని. సీనాయి కొండ మీదకి యేసయ్య దిగి వచ్చినప్పుడు ఉరుములో నుంచి ఆయన మాట్లాడుతూ వచ్చాడు. ఆ కారు మేఘములో నుంచి ఆయన మాట్లాడుతూ వచ్చాడు కదా. తర్వాత మెరీబా జలముల యొద్ద నిన్ను శోధించి తిని అంటున్నాడు. అందరు శోధించి తిని అనండి. అంటే దేవుడు టెస్ట్ చేసే దేవుడు. సెకండ్ మెసేజ్లో మనం ఇదే వింటున్నాం, అవునా కదా. మన దేవుడు ఏం చేసే దేవుడు చెప్పండి? పరీక్ష పెట్టే దేవుడు కదా. ఇప్పుడు పిల్లలందరూ ఏం రాస్తున్నారు? ఎగ్జామ్ రాస్తున్నారు, ఇంటర్మీడియట్ పిల్లలు. ఎందుకు అంటే టెస్ట్ అనేది జీవితంలో భాగం. టెస్ట్ చేస్తేనే నువ్వు నిజమైన మనిషివా, ఓటి కుండవా, నిజమైన కుండవా అని తెలుస్తుంది. కుండ కొనేటప్పుడు నువ్వు టెస్ట్ చేస్తావా తెలీదా? చేయవా? ఏంటి కొట్టి చూస్తావు, టంగ్ టంగ్ అని కొట్టి చూస్తావు.
కదా. కొంతమంది పుచ్చకాయలు కొనేటప్పుడు కూడా కొట్టి చూస్తారు, ఏం కొడతారో ఏందో నాకు అర్థం కాదు. మీకు తెలుసా పుచ్చకాయలు కొట్టి కొనటం? పౌలానికి ఒక్కడికే తెలిసినట్టున్నది కదా. కొడితే ఏ సౌండ్ వస్తే మంచి కాయో మనకు తెలుసా? నాకైతే తెలియదు. అన్నీ ఒకటే సౌండ్ వచ్చినట్టుండి కొంతమంది పుచ్చకాయ కొట్టి తీసుకుంటారు కదా. మంచి కొట్టి తీసుకొని వస్తారు, లోపలికి వస్తే తెల్లగా ఉంటుంది ఇంటికి వచ్చినాక. అందుకే నేనేం చేస్తానంటే వాళ్ళకే 2 మాటలు చెప్పి, అమ్మ మంచి కాయి అమ్మ అని చెప్తా కదా. సో వాళ్ళు ఇది తీసుకోండి సార్ అంటారు కదా. సో ఏదైనా టెస్ట్ చేయాలా మనం. ఏం చేయాలి చెప్పండి? టెస్ట్. సో దేవుడు కూడా టెస్ట్ చేస్తాడు. ఆయన అబ్రహామును పరిశోధించాడు. 1 సమూయేలు 13వ అధ్యాయంలో మనము సౌలు గారికి దేవుడు పెట్టిన పరీక్ష గురించి నేర్చుకుంటున్నాం. ఈరోజు కూడా అదే వర్తమానం వింటాం. సో దేవుడు ఏమంటున్నాడంటే, మెరీబా జలముల యొద్ద నిన్ను శోధించుతిని. 8వ వచనం చూడండి, నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు సంగతి తెలియజేతును. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట విని ఎడల ఎంత. 11వ వచనం చూడండి, అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయారు, ఇశ్రాయేలీలు నా మాట వినకపోయారు అంటారు. 13 చూడండి, అయ్యో నా ప్రజలు నా మాట విని ఎడల, ఇశ్రాయేలు నా మార్గములు అనుసరించిన ఎడల ఎంత మేలు అంటున్నాడు. చూసారా దేవుడు ఎంత బాధపడుతున్నాడో జ్ఞాపకం చేసుకోండి. అయ్యో నీవు నా మాట వింటే ఎంత మేలు అంటున్నాడు. మాట వినటం మనం నేర్చుకోవాలి. కొంతమంది విన్నట్టు వింటారు కానీ వినరు. ఒక అత్త కోడల్ని పిలిచిందట, ఏనుగు పోతుంది జుద్దురా అన్నదట. కోడలు వచ్చి చూసింది, అబ్బబ్బలే ఉన్నది ఏనుగు అన్నదంట. అంతలో అత్త అన్నదట, పాలు పొంగుతున్నాయి చూడుపో అన్నదట. ఏమన్నది? పాలు పొంగుతున్నాయి. సరే అత్త అని లోపలికి పోయిందట. అత్త 5 నిమిషాల తర్వాత వచ్చేసరికి పాలన్నీ పొంగినాయట. ఏంది చూడమన్నాగా అంటే, నేను చూస్తూనే ఉన్న అత్తయ్య, మంచిగా పొంగినాయి, నువ్వు నన్ను చూడమన్నావుగా, నేనేం చేసిన? చూసిన. అదిగా చూడటం అంటే దాని అర్థం ఏంది? స్టవ్ ఏం చేయాలి? నువ్వు ఆఫ్ చేయాలి. చూడమంటే చూసినావు అంతే. మాట వినమంటే విన్నావు. అరే ఆ పని చేయొద్దురా అంటే విన్నవారా అంటే విన్నావు, కానీ చేస్తావా? ఉభయ అవుతున్నావా? విధేయత చూపిస్తున్నావా? మాట వినటం అంటే వాక్యం వినటం కాదు. ఏం చేయాలి? నువ్వు విధేయత చూపించాలి. మాట వినటము అంటే బైబుల్ భాషలో దాని అర్థం ఏంటి చెప్పండి? విధేయత. ఇదే మనం నేర్చుకుంటున్నాం 2వ వర్తమానం. సో దేవుడు ఇశ్రాయేలుతో ఏమంటున్నాడంటే, అయ్యో మీరు విధేయత చూపిస్తే మీకు ఎంత మేలు చేసేవాడిని. విధేయత చూపిస్తేనే ఆశీర్వాదం. హల్లెలూయా. మాటకు లోబడితేనే ఆశీర్వాదం, మాట వింటేనే ఆశీర్వాదం. ప్రియమైన దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి, ఇశ్రాయేలు మాట వినలేదు. 9వ వచనం చూడండి, అన్యుల దేవతలను పెట్టుకున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడు? అన్యుల దేవతలు నీవు పూజ చేయకూడదు. సో అన్య దేవతల దగ్గరికి నీవు వెళ్ళకూడదు. ఐగుప్తు దేశంలో నిన్ను రప్పించిన నీ దేవుడకు యెహోవాను నేనే, నీ నోరు బాగుగా తెరవము, నేను దాన్ని నింపేదను అంట. యేసయ్య ఏమంటున్నాడంటే, నీవు ఆశ కలిగితే, నీలో ఆకలి దప్పులుంటే నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వాళ్ళు తృప్తిపరచబడతారు. నీలో ఆకలి దప్పులు లేకపోతే నీవు తృప్తిపరచబడలేవు. దేవుడు ఏమంటున్నాడు? నీ నోరు తెరువు, నేను దాన్ని నింపుతా అంటున్నాడు కదా. పిల్లగాడు ఏం చేస్తాడు? తినిపిస్తుంటే నోరు గట్టిగా ముత్తాడు కదా. ముఖ్యంగా ట్యాబ్లెట్ వేయాలంటే ఏం చేస్తారు పిల్లలు? నోరు అసలు తెరవరు. వాడు ముక్కు మూసినా నోరు తెరవడు. వాడు గుర్రాన్ని నీళ్ళ దాకా తీసుకుపోతాం కానీ నీళ్ళు తాగించు. యేసయ్య ఏమంటారు? నీ నోరు బాగుగా తెరవమంటాడు కదా. బిందె ట్యాప్ కింద, కుళాయి కింద ఉల్టా పెడితే నిండిద్దా? తెరిచినకెళ్ళి పెట్టాలి. సో మనం చాలాసార్లు కుళాయి కాడికి పోతాం, ట్యాప్ తిప్పుతాం, కానీ మనం ఎట్టుంటాం అంటే ఉల్టా ఉంటాం. అది ఆడ నిండిద్దా? బిందె నిండిద్దా? బిందె నిండాలంటే ఏం చేయాలి? తెరవబడాలి. ఆ మూత తీయాలి, అప్పుడు నిండుతుంది. సో యేసయ్య కూడా ఏమంటున్నాడంటే, నీ నోరు తెరవు, నువ్వు అప్పుడు నేను నింపుతా అంటున్నాడు. లేదు యేసయ్య నేను మందిరానికి వచ్చినా అంటే కుదరదు. నీలో ఆశ ఉండాలి, ఆకలి దప్పులు ఉండాలి. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపు, ఇశ్రాయేలీలు నా మాట వినకపోయారు. వారు తమ స్వకీయ ఆలోచనలు బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని
అప్పగించితే. దేవుని ఓపిక ఒకానొక దశలో నశించిపోతుంది. వీడు మారడు అన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే దేవుడే శిక్షకు అప్పగిస్తాడట. ఫరోను దేవుడు ఏం చేశాడంటే హృదయాన్ని కఠినపరిచాడు. ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా సాతానుకు అప్పచెప్తాడు. అంటే దాని అర్థం ఏంటంటే దేవుని మనస్సాక్షి, గద్దించే మనస్సాక్షి ఇక నిన్ను గద్దించదు. సో ఇక్కడ ఏమంటున్నాడంటే నేను వారిని హృదయ కాఠిన్యమునకు, ఫరో హృదయం ఎట్లా కఠినపరచబడ్డదో వారి హృదయాన్ని కూడా కఠినపరచాను అంటున్నాడు కదా. 13వ వచనం, అయ్యో నా ప్రజలు నా మాట విని ఎడల, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు. నువ్వు విధేయత చూపిస్తే నీకు ఎంత ఆశీర్వాదమో. నువ్వు విధేయత చూపిస్తే 14వ వచనం, అప్పుడు నేను వేగరమే వారి శత్రువులను అనగదొక్కు, వారి విరోధులను కొట్టుదురు, యెహోవాను ద్వేషించు వారు వారికి లొంగుదురు. నా బిడ్డల కాలము శాశ్వతముగా ఉంటుంది, అతి శ్రేష్టమైన గోధుమలను గ్రహించి వారిని పోషించుదును, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదు. సో చూడండి, ఇవన్నీ దేవుడికి నీ పట్ల ఉన్న తలంపులు. దేవుడు ఏమంటున్నాడంటే నిన్ను పోషిస్తాను, నీకు శత్రువుల శేషము లేకుండా చేస్తాను, నిన్ను కాపాడుతాను, నిన్ను క్షమిస్తాను, నిన్ను దీవిస్తాను. కానీ నువ్వేం చేయాలా? నా మాట వినాలి, నాకు విధేయత చూపిస్తే నీకు మేలు. చూడండి, దేవుని యొక్క ప్రేమను జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి ఈరోజు మనం ప్రభువుని ఆరాధించడానికి కూడి ఉంటున్నాం. ఆయన మన బలము అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మనం ఆనందంగా ప్రభువుని ఆరాధించాలని మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. మనం మందిరానికి వచ్చి ప్రభువుని ఆరాధించాలని మనం జ్ఞాపకం చేసుకున్నాం. వాయిద్యాలతో ప్రభువుని ఆరాధించాలని జ్ఞాపకం చేసుకున్నాం. ముఖ్యంగా దేవుడు మన బరువులను దింపాడు, పాప భారాన్ని తీసివేశాడు. యేసయ్య నీ కోసం శిలువలో నలగొట్టబడ్డాడు, తన రక్తాన్ని కార్చాడు, నీ పాప భారం తీసివేశాడు. అంతే మాత్రమే కాకుండా అనుదినము మన భారమును తీసివేస్తున్నాడు. మనము 7వ వచనంలో ఏమంటున్నాడు? మనము ప్రార్థన చేస్తే ఆయన ఆలకిస్తున్నాడు కదా. కాబట్టి మనల్ని దీవిస్తాడు ఆయన. మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిపరుస్తున్నాను. కాబట్టి 6-7 విషయాలను బట్టి ఈరోజు మనం ప్రభువుని ఆరాధన చేద్దాం కదా. మనం విధేయత చూపిస్తే ఆశీర్వదించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు కదా. కాబట్టి ఈ మాటలన్నీ మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మనకు బలం, ఆయన మందిరాన్ని మనకిచ్చాడు. మన ప్రభువుని పాటల ద్వారా వాయిద్యాల ద్వారా ఆరాధించడం అలవాటు చేసుకోవాలి. ఆయన మన ప్రార్థన ఆలకించేవాడు, మన బరువును దింపువాడు, పాప భారాన్ని తీసివేసిన దేవుడు కదా. మనల్ని పోషించే దేవుడు, మనల్ని ఆశీర్వదించే దేవుడు, మనల్ని తృప్తిపరిచే దేవుడు. ఏమంటున్నాడు? నీ నోరు బాగుగా తెరవము, నేను దాన్ని ఏం చేస్తాను? నింపేదన్నట్టు. సో ఎంత తెరిచినోడికి అంత, నువ్వు ఎంత బిందె తెచ్చుకుంటే అంత ఆశీర్వాదం. నీకున్న ఆ యొక్క ఆశను బట్టి, ఆకలి దప్పులను బట్టి దేవుడు నిన్ను దీవిస్తాడు. రండి, అందరం దయచేసి స్థలంలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి ప్రభువుని ఒకరి తర్వాత ఒకరము ఆరాధన చేద్దాం.